నేను ఒక 2 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ అందరికీ చెప్పాను. ఇక మీదట నా లైఫ్ లాంగ్ పర్యావరణం గురించి, హ్యూమన్ రైట్స్ గురించి పనిచేస్తానని. అందులో భాగంగానే నేను ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈ పర్యావరణం మీద అలాగే పర్యావరణ ప్రధాన కార్యదర్శి అని పేరు పెట్టాం కదా, పర్యావరణం మీద ముందుకెళ్దాం. అలాగే మన నుడి మన నది కార్యక్రమాన్ని కాస్త వేగవంతంగా ముందుకు తీసుకెళ్దాం. ముందు తొలి దశలో తెలుగు రాష్ట్రాలు, తర్వాత 29 రాష్ట్రాలు, ఆ తర్వాత అన్ని దేశాలు. మన నుడి మన నది అంటే భాషలను రక్షించుకోవడం, నీటిని రక్షించుకోవడం, జల సంరక్షణ, ఈ 2 కార్యక్రమాలుగా తీసుకున్నాం. ఇది పార్టీలకు అతీతంగా చేద్దామనే ఉద్దేశంతో నేను మోరార్లెస్ పార్టీలకు అతీతంగానే ఉంటాను. ఇప్పుడు పార్టీలో ఉన్న పార్టీ పరంగా కూడా ఎక్కువ మాట్లాడను నేను. కాబట్టి ఇక్కడ నేను కొన్ని విషయాలు మీ ద్వారా ప్రభుత్వానికి అలాగే అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానండి. మొట్టమొదటిది సముద్ర కాలుష్యం. సముద్ర కాలుష్యం మీద గత 12 సంవత్సరాలుగా నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు మన జీవీఎంసీతో ఒక యుద్ధమే చేస్తున్నాం. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఇది కాలుష్యం జరుగుతుంది అంటున్నారు, చేస్తామంటున్నారు, కానీ నివారణ చర్యలు ఏమాత్రం అంటే క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడా ఆ పరిరక్షణ తీసుకోవడంలా, అంటే సముద్ర కాలుష్యం నివారణ గురించి ఏమీ చేయాల. ఉదాహరణకి మన లాసెన్స్ బే దగ్గర కలుస్తున్న నీరు ఉంది. దాదాపు 35-40 మిలియన్ లీటర్ల నీరు రోజు ఒక్క ఏరియాలోనే అన్ట్రీటెడ్ స్యూయేజ్, అంటే అది స్యూయేజ్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు లేకుండా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది. దీని గురించి గత 10 ఏళ్ళుగా నేను చెప్తే నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్న జీవీఎంసీ అధికారులు నిన్నే ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చి చెప్పారు, ఒక టెండర్ పిలిచామండి, ఈ జనవరి 10వ తారీఖున ఫైనలైజ్ చేసాం, వాళ్ళు వర్క్ మొదలెడతారు, ఇంకొక 1.5-2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు చావు కబుర్చాలుగా. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని నేను జీవీఎంసీని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే దీని మీద డాక్టర్ రాజేంద్ర సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కేసు వేసి దాదాపు 12 సార్లు మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఫిజికల్గా మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఇంత శ్రద్ధ మేము తీసుకుంటే బాధ్యత గల అధికారంలో ఉన్న జీవీఎంసీ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ అండ్ కలెక్టర్ ఆఫ్ దిస్ విశాఖపట్నం సిటీ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్, టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజాస్టర్. ఇప్పుడు ఏమంటే కొద్దిగా 16వ తారీఖు జనవరి నుంచి మనకు ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది, అంతర్జాతీయ చట్టం. దాన్ని హైసీస్ ట్రీటీ అంటారు, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇదివరకు మనకి ఇంటర్నేషనల్ వాటర్స్ అని ఒక బోర్డర్ ఉండేది, అక్కడ వరకు ఎవరు మాట్లాడడానికి లేదు, అదంతా మాది, మేము ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తామని. ఇప్పుడు అది లేదు. దాన్ని ఏంటంటే సముద్రం కాలుష్యం ఎక్కడ జరిగినా కూడా తక్షణమే అది అంతర్జాతీయ కాలుష్యంగా గుర్తించబడుతుంది. అంతర్జాతీయంగా ఖ్యాతి సంపాదిస్తున్న మన ప్రభుత్వానికి, మన దేశానికి ఈ అపఖ్యాతి, సముద్రాన్ని కాలుష్యం చేస్తున్నామన్న అపఖ్యాతి ఉండకూడదు. కాబట్టి అధికారులు కాస్త జాగ్రత్త తీసుకుంటారని, అలాగే 5 సంవత్సరాలుగా ఈ కేసు హైకోర్టులో నానుతుంది. నానబెట్టడం అంటే ఏదో పండక్కి గారెలు వడలు వేసుకున్నప్పుడు రాత్రి నానబెడితే తెల్లార్జాన పప్పుతో అదే చేస్తారు. కానీ 5 సంవత్సరాలుగా కాలుష్యాన్ని గురించి పట్టించుకోకుండా హైకోర్టు ఉండడం వల్ల కొన్ని వందల కోట్లు కాదు, కొన్ని వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ఎందుకంటే ఆరోగ్యం పాడైపోతుంది, ఆ కాలుష్యం తినడం వల్ల, మన ఆహారం తినడం వల్ల పశువులు పాడైపోతున్నాయి, ఆ పశువులు తినడం వల్ల మనం పాడైపోతున్నాం. దుర్భరమైన గాలి, ఇప్పుడు ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఘోరంగా 350కి వెళ్ళిపోయింది. మేము కేసు వేసేటప్పుడు 90లోనే ఉంది, ఇప్పుడు 350కి వెళ్ళింది ఈ 5 ఏళ్ళలో. కారణం ఏంటి? కారణం ఏంటంటే సముద్రం తాలూకా కార్బన్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ పూర్తిగా పోయింది సముద్రానికి. అది పోవడానికి కారణం ఏంటంటే సముద్రం కిందనున్న నాచుమొక్కలు లాంటి ప్లాంక్టన్ అంటాం, అవి కంప్లీట్గా ధ్వంసం అయిపోయినాయి. ధ్వంసం అయిపోవడం వల్ల భూమి మీద నుంచి వెళ్ళిన గాలి, అది కార్బన్ అక్కడ తగ్గి, కార్బన్ సముద్రం పీల్చుకొని మంచి గాలిని మనకు ఇవ్వాలి, అది పీల్చుకునే శక్తి కోల్పోవడం వల్ల కలుషితమైన గాలి మళ్ళీ వెనక్కి వస్తుంది బీచ్ నుంచి కూడా. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ది. అలాగే ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్లు ఫార్మా వ్యర్థాలు కానీ, మన వ్యర్థాలు కానీ, ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి. అంటే దీనికి ఏంటంటే మరైన్ అవుట్ఫాల్ అంటారు, ఒక పేరు, ఒక పైపులు పెట్టి గొట్టాలు పెట్టి సముద్రంలో నీరు వదిలేదాన్ని మరైన్ అవుట్ఫాల్ అంటారు. అది శ్రీకాకుళంలో శ్రేయస్ దగ్గర నుంచి ఇక్కడ దివీస్లో కిందనున్న, అంటే కొత్తపల్లిలో ఉన్న అరబిందో వరకు మొత్తం అన్ని రకాల వ్యర్థాలు వెళ్తున్నాయి. అందులో మొత్తం అన్నీ కలిపితే ఒక 88 MLD అనుకుంటే, కాకినాడలో ఉన్న 2 అరబిందోది, నెక్స్ట్ కాకినాడ సెజ్ కలిపి 365 MLD వెళ్తుంది. 365 మిలియన్ లీటర్లు ప్రతిరోజు వెళ్తుంది. అందులో 230 మిలియన్ లీటర్లు ఉప్పు నీరు, అంటే బ్రెయిన్ రిజెక్ట్ అంటారు, అంటే డీసాలినేషన్ చేసిన వాటర్,
అది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సముద్రంలో నీటి ఉప్పు శాతం పెరిగిపోయి అక్కడ చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది. జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారంగా, పథకం ప్రకారంగా ఏదో ఫారినర్స్ వచ్చి ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నట్టు మన మత్స్య సంపదను మనం నాశనం చేసుకుంటున్నాం. దీని గురించి చర్చ ఎక్కడ జరగడంలా. చర్చ ఏంటంటే నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే రైటు, లేకపోతే నువ్వు చేస్తే రైటు, నేను చేస్తే తప్పు, ఇలాగా జరుగుతుంది. ఈ పాలకులు మారుతున్నారు, ఎవరు వచ్చినా సరే ఆ పరిశ్రమలు మారడంలా, పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు కాలుష్యం తగ్గడంలా. ఏమనంటే కాలుష్య నియంత్రణ మండలికి పర్మనెంట్ స్టాఫ్ లేరు. పర్మనెంట్ స్టాఫ్ లేకుండా ఈ స్టాఫ్ ఎవరైతే అవుట్సోర్సింగ్ చేస్తున్నారో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మనం ప్రభుత్వం 30,000 ఇస్తే కాంట్రాక్టర్ 3 లక్షలు ఇస్తున్నాడు. సో 3 లక్షలు ఇచ్చిన వారు పనిచేసి అన్ని క్లీన్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు ప్రతి ఇండస్ట్రీకి. ప్రతి ఇండస్ట్రీ క్లీన్గా ఉంటే ఏక్యూఐ 350 ఎందుకు వచ్చింది? ఇక్కడేం పంటల వ్యర్థాలు తగలబడడం లేదు ఢిల్లీ, హర్యానా లాగా. ఎందుకు ఆ ఏక్యూఐ పెరిగింది? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన ముద్దాయి నాకు తెలుసు. ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి గట్టిగా ఉంటే జీవీఎంసీ కూడా పనిచేసేది. ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి కూడా నేను ఇందులో ముద్దాయిగా పెట్టాను. అది కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పటికీ ఆ కేసు అలా నడుస్తుంది. బహుశా కొలిక్కి వస్తుందని అనుకుంటున్నాను. నేను మీ ద్వారా జడ్జి గారిని కూడా, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, నా సొంత ఆస్తి తగాదా కాదు, ప్రజల గురించి చేసిన లిటిగేషన్ కాబట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కేసు త్వరితగతిని డిస్పోజ్ చేయండి. మీరు ఏమనుకుంటే చేయండి, అంతేగాని ఇలాగ నాంచడం కరెక్ట్ కాదని చెప్పి నా రిక్వెస్ట్. అలాగే ముడుసుర్లో రిజర్వాయర్ గురించి చాన్నాళ్ళ నుంచి రాజేంద్ర సింగ్ గారు మేమందరం వచ్చి యుద్ధం చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్న డంప్ యార్డ్ని అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. డంప్ యార్డ్ అక్కడే కంటిన్యూ అవుతుంది. డంప్ యార్డ్ నుంచి వస్తున్న మురుగునీరు కూడా ముడుసుర్ల వల్ల కలుస్తుంది. ఆ పైనున్న విలేజెస్ నుంచి వెంకటాపురం, ఇతర ప్రాంత కృష్ణానగర్ కాలనీ అన్నిటి నుంచి కూడా, జైలు నుంచి కూడా వచ్చిన నీరంతా కూడా అక్కడ ముడుసుర్ల వల్ల కలుస్తుంది. సో అది చర్యలు తీసుకోవాలి. దాన్ని శుద్ధి చేసి నీరే ముడుసుర్ల వల్ల కలిసేటట్టు ఉండాలి. ఇంకోటి, జీవీఎంసీ మధ్యనే కొత్తగా 70 గ్రామాల్లో 100 గ్రామాల్లో విలీనం చేసుకుంటున్నాం, పరిధి పెంచేస్తున్నాం. జీవీఎంసీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయిందండి. పరిధులు పెంచుకుంటూ పోవడం, గ్రామాల తాలూకు హక్కుల్ని హరించడం. జీవీఎంసీకి ఏంటంటే ఒక చట్టంలో ఒక ఇది ఉంది. ఎందుకంటే పరిధి కావాలంటే పెంచుకోవచ్చు. రాష్ట్ర అంటే నగరపాలికలు కానీ మున్సిపాలిటీలు కానీ పరిధిని పెంచవచ్చు. కానీ ఎప్పుడు పెంచాలి? ఉన్న వాళ్ళకి మంచి నీరు, మంచి గాలి ఇస్తే అప్పుడు మీరు పెంచవచ్చు. మీరు ఉన్న వాళ్ళకి నీళ్ళు లేదు, గాలి లేదు, డ్రైనేజ్ లేదు. ఇప్పుడు 60% అన్ట్రీటెడ్ సూవేజ్ వెళ్తుంది ఇప్పటికీ. మీరు పోయి ఇంకొక 4 గ్రామాలు 10 గ్రామాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి, ఆపేయండి. నేను దీనికి వ్యతిరేకం. ఎందుకంటే కొత్తగా మండలాలు విలీనం చేసుకుంటాం, గ్రామాలు విలీనం చేసుకుంటాం అంటే ఆ గ్రామాలు ఇప్పుడు చక్కగా ఉన్నారు. అది విలీనం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ గ్రామాలకు ఉన్న హక్కుల్ని హరించి ఇక్కడ ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోతాయి.